మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచూరులో ఉన్నటువంటి రాజు విద్యా సంస్థ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా విలేకరుల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఏ చంద్రశేఖర్ గారు రావడం అయితే జరిగింది. అలాగే వారు మాట్లాడుతూ కడపలో జరిగినటువంటి అండర్-17 క్రీడా హాకీ పోటీల్లో రాజు సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థినులు 17 మంది సెలెక్ట్ కావడం చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పి వారు కొనియాడారు. అలాగే వీరిని స్ఫూర్తినిచ్చినటువంటి పేరెంట్స్ కావచ్చు, అలాగే టీచర్స్ కావచ్చు, వారిని అభినందించడం అయితే జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయి కాదు, క్షేత్ర స్థాయిలో వీళ్ళు దూసుకొని వెళ్ళేసి మంచి పేరు తీసుకుంటారని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. నమస్కారం అండి అందరికీ. ఈరోజు రాజు హాకీ అకాడమీ నుంచి రాయచోటి రాజు విద్యా సంస్థల నుంచి క్రీడాకారులు 17 మంది కడప జిల్లా స్కూల్స్ ఫెడరేషన్ హాకీ సెలక్షన్ కు జరగడం జరిగింది. అందులో బాయ్స్ గర్ల్స్ కూడా ఉన్నారు. అండర్-14, అండర్-17, అండర్-19 జరుగు ఏజ్ గ్రూపుల్లో రాజు హాకీ అకాడమీ నుంచి మినిమం 17 మంది పిల్లలు కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా రాయచోటి క్రీడాకారులు ఈ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ కి కడప జిల్లాకు ఒక 18-16 మంది దాకా ఈ రాజు హాకీ అకాడమీ నుంచి ఆడడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రాజు హాకీ అకాడమీ నుంచి 10 నుంచి 14 మంది క్రీడాకారులు నేషనల్స్, యూనివర్సిటీకి ఆడడం జరుగుతుంది. అంతేకాకుండా సౌత్ ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యి బాలాజీ అనే క్రీడాకారుడు పూనాలో జరిగిన టోర్నమెంట్ లో బెస్ట్ ప్లేయర్ అవార్డుగా కూడా రావడం జరిగింది. అంతేకాకుండా అమ్మాయిల్లో కూడా స్వాప్ హాస్టల్ కు 2 అమ్మాయిలు, అబ్బాయిల్లో 1 హాస్టల్లో ఉండడం జరిగింది. ఇక్కడ రాయచోటి ఊరు నుంచి ఈ రాయచోటిలో ఏ గేమ్ కు ఇంత ఆదరణ లేదు, హాకీకి మంచి ఆదరణ లభిస్తుంది. దీన్ని ఇలాగే కొనసాగాలని చెప్పి రాజు విద్యా సంస్థల అధినేతలకు మరియు రాయచోటి ప్రజలకు, ఇక్కడ ప్రోత్సహిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ కు అందరికి కూడా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఈ యొక్క క్రీడ ఈ రాయచోటిలో గత 6 సంవత్సరాల నుంచి ఆడడం జరుగుతుంది. నేను ఇక్కడ రాయచోటి సిఐగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాగే కంటిన్యూగా ఆడుతూ ఉన్నారు పిల్లలు. బాగా యూనివర్సిటీకి కూడా 2 అమ్మాయిలు, 6 మంది అబ్బాయిలు కూడా ఆడుతున్నారు. అంతేకాకుండా అన్నమయ్య జిల్లా కూడా రాయచోటి నుంచి మినిమం 10 నుంచి 11 మంది క్రీడాకారులు అన్నమయ్య జిల్లాకు ఆడడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడాకారులు ఇలాగే ఆడి మంచి అభివృద్ధి సాధించి జాతీయ, అంతర్జాతీయలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను వీళ్ళకి కోరుకుంటూ. గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు చైత్రశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను కడప సెలక్షన్స్ ఆడి అండర్-14 టోర్నమెంట్ కి సెలెక్ట్ అయ్యాను. రేపు నేను చంద్రగిరి టోర్నమెంట్ కి వెళ్తున్నాను. కప్పు తీసుకొస్తున్నామని నమ్మకంతో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు వి హర్షిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. 14 సెలక్షన్స్ కి సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యింది. మేము రాయచోటి నుంచి సెలెక్ట్ అయినాము. మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. కోచింగ్ ప్రతి ఒక్కరు బాగా నేర్పిస్తున్నారు. మా సార్ పేరు చంద్రశేఖర్ సార్, సిఏ సార్. ఆ సారు ప్రతిసారి మాకు వచ్చి నేర్పిస్తారు. టోర్నమెంట్ వెళ్లే ముందు మొత్తం ఫస్ట్ చెప్పి మళ్ళీ పంపిస్తున్నారు. మేము ఈసారి వెళ్ళి కప్పు కొట్టుకొని రావాలని బాగా ఆడాలని సంకల్పంతో ఉన్నాం. ఇయర్ 2025 అండర్-19 స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాను. మా చంద్రశేఖర్ సార్ గారు, నేను దాదాపు 6th క్లాస్ నుండి హాకీ ఆడుతున్నాను. నేను ఇప్పుడు సిఎన్ రాజు జూనియర్ కాలేజీలో 2nd ఇయర్ చదువుతున్నాను. అలాగే నేను కేడి సింగ్ బాబు నేషనల్స్ లక్నోలో ఆడాను. ఇలాగే మంచిగా ఆడి మా రాయచోటి పేరు నిలబెడుతున్నామని తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.